ఎవడికి సొంతం ఇదంతా, ఇది ఎవడు నాటిన పంట. సింగిల్ మెచ్యూర్ ట్రీ వచ్చేసి 1.2 కిలోగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసుకుంటే 2300 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్లో 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని ఒక గ్రీన్ ప్యారడైజ్ అని కూడా చెప్తారు. లైక్ పక్షులు కానివచ్చు, అలాగే డైవర్స్ వైల్డ్ లైఫ్ అని కూడా చెప్పొచ్చు. సో అయితే ఎగ్జాంపుల్ గా ఒక సిటీనే మనం ఇండియాలో చూసుకుందాం. ప్రస్తుతం అయితే ఢిల్లీ ఇస్ ద వన్ ఆఫ్ ద నెంబర్ 1 పొల్యూషన్ క్రియేట్ చేసే ఒక స్టేట్ అని చెప్పొచ్చు. సో ఢిల్లీలో ఆక్సిజన్ కోసం ప్రజలు బై చేస్తున్నారని చెప్పాలి. 80 to 90% ఆఫ్ ఆక్సిజన్ 15 minutesకి 299 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మన హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉంటుందా? సిటీలో నేచర్ ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి. సో దాన్ని కాపాడుకోవటం కూడా మన బాధ్యత అనే చెప్పాలి. గవర్నమెంట్ చేస్తున్న ఒక ఇనిషియేటివ్ మంచిదనే చెప్పాలి. ఒక రకంగా లైక్ IT కంపెనీస్ అనేటువంటి తీసుకొని రావడం కానివచ్చు, అలాగే జాబ్ సర్క్యులేషన్ చేయడం అనేది చాలా మంచిదనే చెప్పొచ్చు. కానీ చేసే విధానంలో తప్పు ఉండొచ్చు కదా. రీథింక్ చేస్తే ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమైనా దొరుకుతుంది అనేటువంటి హోప్ అయితే మా అందరికీ ఉంది. కన్నెర్రై ఓ కొంచెం అల్లడిందో ఏ ఒక్కరం మిగలం. మన హైదరాబాద్, మనందరి హైదరాబాద్ కాపాడుకుందాం, పరిరక్షించుకుందాం.